హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. కష్టమైన పని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టిప్స్తో. అలాగే ఈ టిప్స్ మొత్తం చూసిన తర్వాత ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం, అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ఇలా వెడల్పాటి ప్లేట్లోనికి మనం జల్లించుకుంటూ ఉంటాం పిండిని అయితే. అప్పుడప్పుడు అది ఎంత వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకున్నా కానీ కింద పడిపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత పిండిని జల్లించాలన్నా కానీ ఈజీగా నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. ఇందులోనికి నేను కాయిన్స్ వేసాను కదా, ఇలా కాయిన్స్ వేసుకొని జల్లించుకోవడం వల్ల మనం చేతితో కలపడం అవసరం లేదండి. ఈజీగా ఆ కాయిన్స్ అనేది మూవ్ అవుతూ ఇలా పిండి మొత్తం కిందికి పడిపోతుంది. చూసారు కదా, ఎక్కడ కూడా కింద పడిపోకుండా మొత్తం కవర్లోనే పడిపోయింది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలంటే పుదీనా అయితే ఇంకా చాలా లేట్ అవుతుందండి ఒక్కొక్క ఆకు తీయాలంటే. ఇలా చేయడం వల్ల మన టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది మార్నింగ్ అయితే. అలా కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా హోల్స్లో ఉన్న దానిలోని కానీ లేకపోతే చిల్లులు గరిట ఉంటుంది కదండి, అందులోనికైనా పెట్టేసుకొని మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఇవి కాడలైతే మందంగా ఉంటాయండి కాబట్టి అందులోనికి పెట్టేసిన కానీ ఇరిగిపోకుండా మనకి స్ట్రైట్గా వచ్చేస్తాయి. కింద కాడను పెట్టేసుకొని కిందికి లాగినట్టు అన్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఆకైతే. కొన్ని కష్టమైన పని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఆకైతే వచ్చేసిందో. ఇలానే మొత్తం పుదీనాను తీసేసుకున్నామంటే మనకి ఆకులు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. అలాగే మనం తీసేసిన కాడలు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఒక బాటిల్లో పెట్టేసుకున్నామంటే మనకి 1 వీక్ తర్వాత చిన్న చిన్న ఆకుల్లాగా వచ్చేస్తాయండి. పుదీనా వాటర్లో పెట్టేసుకున్నామంటే అసలు చనిపోదు. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మటర్ అయితే మనకి వింటర్ సీజన్లో చాలా బాగా దొరుకుతుందండి. ఇది మనం ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ కొన్ని రోజులకి చెడిపోతుంది. అలా చెడిపోకుండా ఉండాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒకదానికొకటి అంటుకొని పోయి అవి కుళ్ళిపోవడం అయితే స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా ఇలా ఒక బాక్స్లోనికి వేసేసుకొని కింద కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామంటే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ అనేది ఫామ్ అవుతుంది తప్ప మనకి ఒకదానికొకటి చెమ్మ వచ్చేసి కుళ్ళిపోవండి. టిప్ ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఆలుగడ్డల్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో వీటి పైన మొలకల్లాగా వచ్చేస్తాయండి. వాటిని అలాగే మనం కర్రీస్లో వేసేసుకున్నామంటే క్యాన్సర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది హెల్త్కి. అలా కాకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. వెల్లుల్లి ఉంటాయి కదా, ఆ వెల్లుల్లిని ఇలా మధ్యలో వేసేసుకున్నామంటే అసలు మొలకలు అయితే అసలు రావండి. ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి. ఈ క్యారెట్స్ అనేది హెల్త్కి చాలా మంచిది, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ కొన్ని రోజులకు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా చెడిపోకుండా ఉండాలంటే క్యారెట్స్ని తెచ్చుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రంట్ సైడ్ ఉన్న వాటిని మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలాని మొత్తం క్యారెట్స్ని బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న వాటిని కట్ చేసుకొని మేము స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయండి. క్యారెట్స్ని ఎక్కువగా కవర్లో పెట్టేసి టైట్గా కట్టేయకుండా ఇలాంటి బాక్స్లో ఉంటుంది కదా, ఆ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయండి. ఏవైనా ఫ్రిడ్జ్ వాటర్ అందులోనికి పడిపోయినా కానీ కింద జల్లిలాగా ఉంటుంది కదండి, ఆ జల్లిలోనికి పడిపోతాయి వాటర్ అయితే. స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా పిల్లలకి లంచ్ బాక్స్లోనికి. ఇలా ఫ్రూట్స్ తెచ్చుకున్న తర్వాత వెంటనే మనం క్లీన్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాము. అలా పెట్టినా కానీ నీట్గా క్లీన్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ స్వీట్నెస్ కోసం చాలా రకాలుగా కెమికల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఇలా అయితే మీరు ముందుగా 1 డే ముందు ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నారంటే, ఇలా 1 డే ముందు మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే మన పని తగ్గుతుంది. అలాగే పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వాటర్లో 2 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత ఈ గ్రేప్స్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ గ్రేప్స్ పైన కొంచెం ప్రెస్ చేసి రుద్దేసాలంటే దానిపైన ఉన్న వైట్నెస్ అనేది తగ్గుతుందండి. ఆ తర్వాత ఒక ఇలా హోల్స్లా ఉన్న దానిలోనికి తీసేసుకొని ఆ తర్వాత నార్మల్ వాటర్తో మనం వీటిని క్లీన్ చేసేసుకోవాలి. యూజ్ చేసిన వాటర్ని పడేసి నెక్స్ట్ వాటర్ని తీసేసుకొని ఇలానే యాపిల్స్ని కూడా మనం కొంచెం సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకున్నామంటే వీటి పైన ఉన్న చెమ్మ మొత్తాన్ని తుడిచేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి. అలాగే పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.